ధ్వనిని పరిమర్పబోవచో శాత శరోత్కరుంబితడు చక్కగా చెయ్యును నన్ను నేయడో చూపము కాలము నలికి చొచ్చిన చొత్తముగాక పిమ్మటన్. ఉత్తర కుమార ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, అసలు మనకి ఆయనతో యుద్ధమే వద్దు. ఆయనతో యుద్ధం నాకెందుకు? గోవులను మరల్చాలి. ఆ రాజు ఎక్కడున్నాడో వెతుకు దుర్యోధనుడు. అక్కడికి పోని రథాన్ని వాడిని పట్టుకుంటే గుడ్డికై పట్టేసినట్టే. వాడిని పట్టుకోక జూదమిచ్చటనాడంగా రాదు సూమి ఆయన చెప్పాడు అర్జునుడు. జూదవాడి ప్రదేశం కాదుగా శకుని తీసుకొచ్చి, కాబట్టి పట్టుకుందాం. ఆ దుర్యోధనుడిని పట్టుకుని ముందు మందల్ని వెనక్కి మరల్చాలి. గోపాల బాలుడు అందరూ ఆవుల్ని తోలుకుంటూ విరాట్ నగరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో యుద్ధం. అయితే ఒకటి, నేను దుర్యోధనుడి మీద యుద్ధానికి ఎడతా. ఒకవేళ మా గురువు గారు మా మీదకి యుద్ధానికి వచ్చి బాణం వేస్తే వేస్తా. ఆయన ఒకటేస్తే నేను ఒకటేస్తా. ఆయన రెండేస్తే నేను రెండేస్తా. ఆయన యుద్ధం చేస్తే యుద్ధం చేస్తా. ఆయన పక్కకి వెళ్ళిపోతే నేను పక్కకి వెళ్ళిపోతా. నా అంతా నేను వెళ్ళను. ఆయన యుద్ధం చెయ్యకుండా వదిలినాడు, చెయ్యను. నేను మొన్న చెప్పిన ప్రసంగం ద్రోణుడు పుచ్చుకున్నటువంటి మాట గుర్తు తెచ్చుకోండి. అది గురు శిష్యుల యొక్క అనుబంధం. ఎంత కూర దృష్టితో అడిగాడు. కాబట్టి కారణం వచ్చిన చొక్కముగాక పిమ్మటను. ముందు గురువు గారి యుద్ధానికి వస్తే ఇప్పుడు యుద్ధం చేద్దాం తప్ప ముందు మనం మాత్రం గురువు గారి మీద యుద్ధానికి వెళ్దాం పద అన్నాడు. సరే, యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏందండి, ఉత్తర క్షణంలో గోవులన్నింటినీ మరలి చేశాడు. సమూహనస్త్రం ప్రయోగించాడు. అందరూ కింద పడిపోయారు, ఒక భీష్మాచార్యుల వారు తప్ప. ఆయన వశపడ్డాడు. బొమ్మ బొత్తికలు కూడా తెచ్చేసుకున్నాడు. ఉత్తరకి మాట ఇచ్చినందుకు ఉత్తర కుమారుడు. అర్జునుడు విజయం సాధించాడు. అందరూ పడిపోయారు. అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి ఏడర్జునుడు అన్నాడు. భీష్మాచార్యుల వాడు చెప్పాడు, అదృష్టం వదిలిపెట్టేశాడు. పుట్టుకలు కత్తిరించేది వదిలి ఇక్కడతో కార్యక్రమం అన్నాడు. ఆవులు వెళ్ళిపోయి పున్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడ వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను. మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి. శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి. పితృ పితామహ గురులమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశ వాక్యములు విని దుర్జన వచన రచన కొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువు గారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి వృద్ధుడు. అందుకే అంటున్నాడు, పితామహ తండ్రి లాంటి వాడిని, తాత లాంటి వాడిని, గురువుని, పెద్దవాణ్ణి చెప్తున్న మాట వినవయ్యా. నీవు ఆఖరికి నెట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పే వారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తర వాక్ప్రచయంబుతో త్రోవ పోవన్న కుమార, అట్లైన ఆయువు శ్రీయును నీకు కలుగు. మా కన్నులు చల్లగా నకట కన్నులు చుందుము మేము. అట్లు కాకుండాను నీవు నేర్తు నొందన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమ సత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమార. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువు గారు తండ్రి లాంటి వాడు కదా. ఆ విన్నుడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా. నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కలుగు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది. దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయా అనవసరంగా యుద్ధానికి ఎడతావు అంటే నిస్పష్టంగా చెప్పేశాడు. యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది.
మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట మీరు రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఇంటికి ఇంతమందిని తీసుకెళ్లి ఆ యజ్ఞ భూమిలో సమిధల కింద వేసేస్తావు. వద్దు. అలాగే మా కన్నులు చల్లగానకట కనుగొనుచుందుము మేము. ఇంత పెద్దరికంతో మాట్లాడాం. మా కన్నులు చల్లగా పిల్లలందరినీ మిమ్మల్ని చూసి మీరు వృద్ధిలోకి వస్తుంటే ఆనందపడతామయ్యా. పట్లు కాకుండాను నీవ నేర్తు నొండవ నేరము నిండు కొలువునను. ఇక ఈ సభలో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు నీకు, కానీ ఒక్క మాట చెప్తారా. శ్రీకృష్ణుడు చెప్పిన మాట పాటించకపోతే, భీష్ముడు చెప్పిన మాట పాటించకపోతే, గురువునైన నేను చెప్పిన మాట పాటించకపోతే చిట్ట చివరికి ఏమైపోతావంటే దీని యొక్క ఫలితాన్నంతటినీ కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. ఆ అనుభవించవలసిన రోజు వచ్చిన నాడు మాత్రం బాధపడి ప్రయోజనం ఉండదు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి విడిచి నురుగేల పెద్దయు తడవుగా కౌలింపంగా భీముడును నీవు పరమ హర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంపమర్పంగా నరుడు కవలును మృక్కిన కలమర్తి దిగిచి నీ వాలింగనందు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున మొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిరులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత ఉప్పు నొప్పు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఎందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు? ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారు రా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగిలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు ఒరుసుకునేటట్టుగా ఇద్దరు కౌగిలించుకుంటే ఆ అర్జునుడు నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే నువ్వు వాళ్ళని ఎత్తి పట్టి పైకెత్తి కౌగిలించుకుంటే మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే పిల్లలతో పాపలతో తామర తంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా ఆనందపడిపోతాం. చిరిమీకురా, నాశనం చేసేకురా, ఈ పుష్పవాటికని ధ్వంసం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను, నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మాననే మానను అన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేదు సరికదా. శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళలో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడ పొందగలిగారు ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదటి పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, బాహ్మికుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుల వారిని, భూరిశ్రవుణ్ణి, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు. ఈ 11 మందిని 11 అక్షౌహిణీలకి సేనాపతుల్ని చేశాడు. చేసి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాల్ని వివరిస్తూ భీష్మాచార్యుల వారు ఎవరు అతిరథుడో, ఎవరు అర్థరథుడో, ఎవరు ఎంత బలం ఉన్నవాడో నిర్ధారణ చేసి వర్గీకరించాడు.
ఆ వర్గీకరణ చేసినప్పుడు ద్రోణాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పాడు. అది పరమాద్భుతం. ఈ మాటలు ద్రోణాచార్యుల వారి గురించి చెప్పాడు తప్ప ఈ విశేషణాలు కాని ఈ గొప్పతనం కాని ఇక ఎవ్వరి ఎదురు భీష్ముడు ప్రయోగించరా. ఒక్క ద్రోణాచార్యుల వారి గురించే ఈ మాట చెప్పాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు హితుడు నీకెంతయు నీర్చిన మొదలితండరిన జమరియట్ల మ్రందు వృద్ధనీతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ అర్జునుపై కూర్మి అతనిని ఓచేయుడు సచరాచరం పైన జగములెల్లా నొక్క మొగమై కడంగినం చిక్కువరచు దివ్య బాణ జాలంబుల దీటుకొలిపి ప్రాణంబులు కాపాడు ఈతని పాటి దొరలు కాన మీ రాజ్యముల యందు కౌరవేంద్ర. ఇన్ని విశేషణాలు ఒక్క ద్రోణాచార్యుల వారికే వేశారు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అతిరథులలో అగ్రగణ్యుడు. ఆయనతో సమానమైన మహావీరుడు ఈ లోకంలో లేడు. అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. అటు పాండవుల వైపైనా సరే ఇటు కౌరవుల వైపైనా సరే ఎంత మంది విలుకాండ్రులు ఉన్నారో అంతమందికి గురువు ఈ ద్రోణాచార్యుడు. బహుశా అలా ఉండి యుద్ధం చేసిన వాడు ఎవరైనా ఉంటాడా? అది ద్రోణుడికే చెల్లింది. అంత గొప్పవాడు. హితుడు నీకెంతయు నీ మంచితనాన్ని కోరుకునే వాళ్ళల్లో, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళల్లో, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో అగ్రగణ్యుడు. నేర్చిన మొదలితండరిన జమరియట్ల మ్రందు. ఎంత గొప్ప గొప్ప వ్యూహాలు ఎదిరిపక్షం వాళ్ళు రచించని ఈ 2 వేళ్లతో పట్టుకుని నలిపేసినట్టు నలిపేస్తాడు వ్యూహాన్ని. ఆయనని బంధించగలిగిన వ్యూహం, ఆయనని బాధ పెట్టగలిగిన వ్యూహరచన చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఇంత తేలిక మాట వాడండి, నలిపేస్తాడంతే. అంత గొప్పవాడు. వృద్ధనీతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ. 85 ఏళ్ళు అనుకుంటున్నావా? యుద్ధం చేస్తున్నప్పుడు చూడు, 16 ఏళ్లవాడు ఆయనతో పనికిరాడు. అలా చేస్తాడు. ఆయన శరీర పటుత్వం అలా ఉంటుంది. అంత గొప్ప శరీర పటుత్వం. అటువంటి